ఓయూ న్యూ గోదావరి హాస్టల్ వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు. నాణ్యమైన ఫుడ్ అందించడం లేదని విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. మెస్ సిబ్బందిని ప్రశ్నిస్తే దురుసుగా ప్రవర్తించారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వచ్చి తమ సమస్యను పరిష్కరించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలి. ఫుడ్ పైకి తీసుకోబోవద్దు, నాన్ బార్డర్ లోపల రావద్దు అనే విషయాల మీద సిగ్నేచర్ వాళ్ళు ఏం చేసారు, అది చింపేసి ఇంకేటాకని మార్చాలని. రైట్, ఓయూ న్యూ గోదావరి హాస్టల్ వద్ద అయితే అక్కడి విద్యార్థులు ఆందోళనకు దిగారు. వారికి నాణ్యమైన ఫుడ్ అందించడం లేనైతే అక్కడ విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు మరోసారి బయటికి వచ్చి ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఓయూలోని ప్రధాన రహదారిపై ఏదైతే న్యూ గోదావరికి సంబంధించినటువంటి హాస్టల్ విద్యార్థులు ధర్నా చేస్తా ఉన్నారు. ప్రధానంగా అక్కడ మెస్సులో సరైన వసతులు లేవని, అదేవిధంగా ఏవైతే వంటలు వండుతా ఉన్నారో అక్కడ వాటిను చపాతీలు, కర్రీ, పప్పు లాంటి ఏవైతే కర్రీలు ఉన్నాయో వాటిల్లో కనీసం క్వాలిటీ కూడా పాటించడం లేదని చెప్పేసి కూడా విద్యార్థులు ఈ రోజు పెద్ద ఎత్తున ఓయూ మెయిన్ రోడ్డు పైనకి వచ్చి నిరసన తెలుపుతా ఉన్నారు. ఏదైతే అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తా ఉన్నారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తా ఉన్నారు. విద్యార్థులను కనీసం పట్టించుకోవడం లేదు. విద్యార్థులకు నీళ్ల చారు లాంటి పప్పు పోస్తా ఉన్నారు. అదేవిధంగా ఈ వంటకాలలో కూడా ఎట్లాంటి ప్రమాణాలు పాటించడం లేదు అని చెప్పి కూడా మెయిన్ రోడ్ పైకి వచ్చి పెద్ద ఎత్తున ధర్నా అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి ఓయూ హాస్టల్ చీఫ్ వార్డెన్ శ్రీనివాస్ కూడా ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థుల వద్దకు చేరుకొని సమస్యను పరిష్కరిస్తామని చెప్పి కూడా ఆయన హామీ ఇచ్చి వాళ్ళని విరమింపజేసే ప్రయత్నం చేస్తా ఉన్నా కూడా విద్యార్థులు అయితే ఆందోళన కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. నాణ్యమైన ఆహారం అందించాలి, ఖచ్చితంగా మాకు ఒక హామీ ఇస్తేనే మేము దీన్ని ఏదైతే విరమించుకుంటామని చెప్పి కూడా విద్యార్థులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతం అయితే ధర్నా అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు. మార్చాలని